భూత పిశాచ నికట నహి ఆవై మహావీర భజనామ సునావై. ఆ శబ్దంలో ఆ శక్తి ఉందమ్మా. ఆ ఎప్పుడు కూడా ఒక జై భజరంగ బలి, ఆ శబ్దంలో మీకు భయాన్ని దూరం చేసే శక్తి ఉంది. మనము హనుమ అంటే వాక్య కోవిద అని, ఈ విషయాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే బృహదారణ్యక ఉపనిషత్తులో శిక్షావల్లి అని ఉంటుంది. అందులో హనుమ అంటే ఏంటి అని వివరంగా వివరిస్తారు. మనము అంజనీ పుత్రుడు అంటాము, ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు అన్న దానికి అర్థం అంజనీదేవి పుత్రుడని మాత్రమే కాదు, మనం అజ్ఞానం అన్న పొరలు మన కంటికి బాగా ఉన్నాయి. తెలుగులో అంజనం అంటే మనం ఏదైనా పోగొట్టుకున్న వస్తువును తిరిగి అంజనం వేసి తెలుసుకుంటారు కదా. ఆ అంజనం వేసి తెలుసుకునే ప్రక్రియను మన గురువులు మన కంటికి మనం పోగొట్టుకున్నాము, ఏం పోగొట్టుకున్నాము, నువ్వే ఆ పరమాత్మ స్వరూపం అన్న విషయాన్ని పోగొట్టుకున్నావు. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుని నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సాధకుణ్ణి తిరిగి నీకు జ్ఞప్తికి చేసే గురువుగా ఆంజనేయుడుగా అంతరార్థం చెప్పుకుంటాము. కాబట్టి ఇటువంటి అంతరార్థాలు హనుమాన్ చాలీసాలో విశేషంగా దాగి ఉన్నాయి. మనకి ఏ విషయాన్ని చెప్పినా 4 స్థాయిలలో అర్థం చెప్తారు. బాహ్యార్థం, వాచ్యార్థం, అంతరార్థం, పరమార్థం అని. అలా మనం తవ్వుతూ పోతే దొరికే నిధులు ఎన్నో ఉంటాయి హనుమాన్ చాలీసాలో.